ఎలీషా పోతున్నాడు, బాగా 2 అంతల అభిషేకం పొందుకొని పోతున్నాడు. దారిలో పోతుంటే పిల్లనాయాలండి, ఎంతమంది 42 బట్టతలోడా అని వెంట్రుకలు లేవని ఎగతాళి చేశారు. ఎవరిని? ఎలీషా కోపం వచ్చేసింది, శపించాడు, పిల్లలను శపించాడు. ప్రవక్త కదండి, అమ్మో గుర్తుపెట్టుకోండి. అందుకే దేవుని చేత అభిషేకించబడినటువంటి దైవజనుల నోట మీ గురించి దీవెన మాటలే రావాలి. వారి నోట ఏదైనా శాపనార్థం వచ్చిందంటే మీరు ఇంకా దేవుని కనికరాన్ని పట్టుకోకపోతే ఇంకా మిమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరు ఉండరు. ఎప్పుడైనా జరుగుతాయి. వెరీ 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 డేంజరస్. దేవుని చేత అభిషేకించబడినటువంటి వారు మీ గురించి ఎప్పుడు కూడా శాపాలు పలకకూడదు. అలాగని కొర ఏం చేస్తారంటే బెదిరిస్తారనమాట. నువ్వు నా గురించి ఏమైనా మాట్లాడినావా శపిస్తా నేను. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. అలాంటి వాళ్ళకి అస్సలు భయపడద్దండి. వాళ్ళే పోతారనమాట. మనం కొంతకాలం క్రితం ఒక సేవ చూస్తున్నాం. మన సేవకురాలు నాకు ఫోన్ చేసి కాల్ చేసి చెప్తున్నారనమాట. ఆమె పైన ఉన్నటువంటి ఒక సేవకుడు ఉన్నాడంట. ఆమె పైన ఉన్నవాడు, నా మాట వింటేనే చూడు, నేను ప్రార్థన చేస్తానంటే నీకు పుట్టగతులు ఉండవు, నీ కుటుంబానికి పుట్టగతులు ఉండవు అని ఒకటే బెదిరిస్తున్నాడు సార్ నన్ను. ఇక్కడంతా కింద తగిన బ్రీడ్ కదా అది. చెప్పాను, ఉపవాసం ఉండి శపించమను, ఏం జరుగుతుందో చూడమని చెప్పాను. అట్లాంటి ఏం తగలవు నీకు. నిన్ను ముట్టువాడు తన కనుగుడ్డును ముట్టువాడు అన్నాడు. ఆయన పాస్టర్ అంటున్నాడు, ప్రవక్తను అంటున్నాడు. ఇలా బెదిరించే వాళ్ళు ఎప్పుడు కూడా ప్రవక్తలు గారు. అటువంటి వారికి దేవుడు ఏమాత్రం కూడా ఎండోర్స్మెంట్ చేయడు, బలపరచడు. నువ్వేమీ భయపడవద్దు అంటే అప్పుడు ఆ సోదరి విడుదల పొందుకుంది. ఇలా బెదిరించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, దేవుని చేత నియమించబడిన ప్రవక్తను మీరు బాగా చూసుకోండి. ఆయన ఎప్పుడు మీరు గుర్తుకొచ్చినప్పుడల్లా ఆయన మిమ్మల్ని దీవిస్తూనే ఉండాలి. మీరు గుర్తుకొస్తే దీవించాలి. మీరు గుర్తుకొస్తే బాధ కాకూడదు, నొప్పి తగలకూడదు. ఆయనకు హర్ట్ కాకూడదు, బాధ కాకూడదు, నొప్పి తగలకూడదు. మిమ్మల్ని దీవించాలి. దేవుని చేత నియమించబడిన ప్రవక్త మీ జీవితంలో ఏమి మాట్లాడినా కూడా జరుగుతుందండి. కొంచెం ఆలస్యం కావచ్చు, కానీ ఖచ్చితంగా జరిగి తీరుతుంది. హల్లెలూయా. సో దేవుడు శపించడం మాత్రమే కాదు, దుర్మార్గులను, అబీమెలెకులను, ఫరోలను, గొల్యాతులను, ఇటువంటి వారిని శపించే దాని కొరకై దేవుడు ప్రవక్తలను నియమించుకున్నాడు. హల్లెలూయా.